శ్రీ దివ్యాత్మ స్వరూపులారా, జీవితములో ఒక గొప్ప సౌభాగ్యం ఏమిటిది అని అంటే ఒక సిద్ధ గురువు లభించడము, ఆ సిద్ధ గురువును సేవించి అనుగ్రహాన్ని సాధించడం. ఈ రెండు సిద్ధిస్తే ఎవరికైనా బ్రహ్మజ్ఞానమైన, పరమానందమైన, మోక్షమైన శీఘ్రంగా సులభంగా సంప్రాప్తం అవుతాయి. రాధిక, నవీన్ కుమార్ దంపతులు వీరు సౌభాగ్యం ఉన్నటువంటి శిష్యులు. వీళ్ళిద్దరూ కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది. 2010లో ఆ సంవత్సరములో వీళ్లకు గురువు అనుగ్రహ ప్రాప్తి సంప్రాప్తమైంది. మరి వీళ్ళు ఏ విధంగా శిష్యులయ్యారు అని మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఇది అద్భుతము అని ఎవరైనా అంగీకరించక తప్పదు. 2010లో రాధిక ఒక పాంప్లెట్ చూసింది. క్షణాలలో దివ్యానుభవాలు, ఆత్మానంద పారవశ్యము అనే ఒక పాంప్లెట్ ఆ అమ్మాయి చదివింది. ఆ అమ్మాయి అనుకుంది, ఏంటి క్షణాలలో ఆత్మానంద పారవశ్యమా? ఇవన్నీ ఏంటో డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. 2 నిమిషాలు కూడా నేను సరిగా కూర్చోలేను, మరి 45 నిమిషాలు నేను ఎలా కూర్చుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి తనలోని తాను విమర్శించుకున్నది. చూడండి, ఆ పాంప్లెట్ చదివింది. ఎప్పుడైతే తాను అలా విమర్శ చేసుకున్నదో ఆటోమేటిక్గా అంతర్ముఖమయ్యింది. 2 నిమిషాలు కూడా కూర్చోలేని ఆ అమ్మాయి 45 నిమిషాలు కూర్చుంది ఏకదాటిగా. ఓయమ్మ, పాంప్లెట్ చదివితేనే ఇంత ఉంది, నేను కలిస్తే ఏమవుతానో అని చెప్పేసి తాను అసలైన విశ్వాసాన్ని పెనవేసుకున్నది. ఎప్పుడైతే రాధిక శిష్యురాలయ్యిందో, నమ్మిందో, నవీన్ కుమార్ కూడా నమ్మడం జరిగింది, సేవలో నిమగ్నం కావడం జరిగింది. ఈ అమ్మాయి జీవితంలోన ఒక అద్భుతమైన సన్నివేశం ఏమిటిది అంటే, శ్రీచక్రము ప్రతిష్టాపనం చేయాలని శ్రీచక్ర మహాలయంలో దాతగా ఇద్దరు కూడా పేరు ఇచ్చారు దంపతులు. ఒక శివలింగం కూడా దాని ప్రక్కనే ప్లాన్ చేసుకున్నారు. ఒక శివలింగము, ఒక శ్రీచక్ర మహాలయములో. ఈలోగా నవీన్ కుమార్ తండ్రి గారు పరమపదించడం జరిగింది. వాళ్ళకు మహిళ వచ్చింది. అప్పుడు ఇద్దరు కూడా బాధపడ్డారు. అయ్యో, ఇట్లా జరిగింది ఏంటి, మరి ఏం చేయాలి, మేము చేయకూడదు కదా అని చెప్పేసి ఫోన్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, ఎప్పుడు శుభకార్యాలను ఆపరాదు, మీ పేరు మీద చేసుకోకూడదు, కానీ శివశక్తి సాయి భైరవ గోత్రం మీద చేసుకోండి, నేనే చేస్తాను ప్రతిష్ట అన్నాను. చూశారా బాబు, వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. మరి ఏం జరిగింది, రాధిక పేరెంట్స్ వచ్చి చక్కగా శివలింగ ప్రతిష్టాపనం, శ్రీచక్ర ప్రతిష్టాపనం చేయడం జరిగింది. ఇంతవరకు ఓకే. ఇక జరిగిన చమత్కారం ఏమిటిది అంటే, ఏ రోజైతే ఇంకా ప్రతిష్టాపనము జరిగిందో చూడండి, అదే రోజున బాలా త్రిపుర సుందరి వచ్చి ప్రక్కన నిలబడింది లైవ్గా. ఎప్పుడైతే అలా నిలబడిందో మరి ఎవరికైనా భయం అవుతుంది కదా. ఆ అమ్మాయి భయపడి కేక వేసింది. నవీన్ కుమార్ వచ్చి ఏం జరిగింది అన్నప్పుడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయినారు. ఇక రెండవది, అమ్మ అర్ధచంద్రాకారంలో బొట్టు పెట్టుకొని ఈ అమ్మాయి రాధికను కౌగిలించుకొని పడుకున్నదట. చూశారా బాబు, శ్రీచక్ర ప్రతిష్టాపనం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ విధంగా అమ్మవారు లైవ్గా కనిపించడము,
ఇవన్నీ చిన్న విషయాలు కావు, అద్భుత విషయాలు. ఈ రకంగా రాధిక అద్భుతమైన అనుభవాలు పొందడం జరిగింది. ఇక నవీన్ కుమార్ విషయానికి వస్తే చూడండి, ఈ అబ్బాయి విషయంలోన ఏం జరిగిందంటే, ఏదైనా ఒక సమస్య రాబోతుంది అని గనక ఉంటే ఆ రోజు రాత్రి నేను వచ్చి కనపడేవాడినట. అరే బాబు, నీకు ఆఫీసులో ఇది వస్తుంది ఈరోజు, జాగ్రత్త అని చెప్పేవాడినట. వెంటనే అలర్ట్ అయిపోయేవాడు. ఏం జరిగేదంటే సమస్య ఎగిరిపోయేది, కష్టము పటాపంచలయ్యేది. ఇక ఈ అబ్బాయి విషయంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఏమిటిది అంటే, వీళ్ళు సౌదీ అరేబియాలో ఉన్నారు. అది కరోనా సమయం, చాలామంది చచ్చిపోతున్నారు. కొన్ని ప్రేతాత్మలు వీళ్ళ ఇంటికి వచ్చేవంట. మాకు కరోనా వచ్చి మేము పోయినాము, మీరేమో హాయిగా దైవభక్తి చేస్తున్నారు అని చెప్పేసి రాత్రిపూట వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగించేవారట. చూడండి, అప్పుడు నేను కనిపించి, నువ్వేం భయపడొద్దు, 21 days దీపం పెట్టు అని చెప్పానట. ఆ ప్రకారం వాళ్ళు దీపం పెట్టడం, ఆ ప్రేతాత్మల సమస్య పీడ పోవడము, వాళ్ళు ఆరోగ్యవంతులై రక్షించబడడం, ఇవన్నీ జరిగినాయి. చూశారా? చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవా. నేను అష్టోత్తరము, షోడశోత్తరము మెట్రో సిటీస్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు పూణేలో ఉండేవాళ్ళు. సో పూణేలో ఉండేటప్పుడు అక్కడ చక్కగా ఆ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడం, సక్సెస్ చేయడం, ఇవన్నీ దంపతులు చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడనే టెక్సాస్లో ఉంటారు. 2.5 years నుంచి చక్కగా జాబులో నిమగ్నమై ఉన్నారు. మరి అమ్మవారు ఎందుకు ఇంతటి అనుగ్రహాన్ని టెక్సాస్ రాష్ట్రానికి ఇచ్చింది? ఏమిటి కారణం అంటే, ఇట్లాంటి భక్తులు ఉండబట్టి. ఎందుకు బాలా త్రిపుర సుందరి మనకు ఇక్కడ సైట్ ఇచ్చింది అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు అమ్మవారు కూడా ఊరికి ఎలా ఉంటుంది? ఉండదు. చాలామంది భక్తులు నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు, స్వామి మాకు మంచి జాబ్ ఉంది, మేము బాగానే సంపాదిస్తున్నాం, కానీ డిప్రెషన్ గురవుతున్నాము అంటారు. అందరు కాదు కానీ కొద్దిమంది. ఇక్కడ అన్నీ ఉంటాయి, డిప్రెషన్ కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే, మరి లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, జీవన విధానం అలా ఉంటుంది, క్లైమేట్ అట్లా ఉంటుంది, ఉద్యోగం అట్లా ఉంటుంది, చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఇక్కడ. అంత ఈజీ గోయింగ్ కాదు. ఈ రకంగా రాధిక, నవీన్ కుమార్ దంపతులు మంచి శిష్యులుగా ఇక్కడ ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మన ఆశ్రమ నిర్వహణలో కూడా వీళ్ళు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. ఈ అమ్మాయి రాధిక విషయంలో ఒక గొప్ప చమత్కారం జరిగింది. చూడండి, వీళ్ళు హైదరాబాద్లోనూ అట్లా జాబ్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చారు. నేను ఎందుకన్నానో ఏమిటో నాకే తెలియదు. మీరు పూణేకి వెళ్ళండి, అక్కడ మీకు జాబ్ వస్తుంది, నేను అక్కడికి వస్తాను అని అన్నానట. ఈ అమ్మాయి రాధిక అనుకున్నది, నేనేదో ఇక్కడ గురుసేవలో ఉంటే నన్నేదో ఈ స్వామి పూణేకి వెళ్ళమంటున్నాడు అని చెప్పేసి తను కొంత బాధపడింది. చూడండి, అనుకోకుండా వాళ్ళకి అక్కడ జాబ్ రావడం, పూణేకి వెళ్ళడం, నేను చెప్పినట్లే అక్కడికి వెళ్ళడము, ప్రోగ్రామ్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఒకరోజు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పానట, మీరు అమెరికాకు వెళ్ళండి, మంచి జాబ్ వస్తుంది అన్నానట. అప్పుడు ఈ అమ్మాయి అనుకుందంట,
హైదరాబాద్లో ఉంటే పూణేకి వెళ్ళమన్నాడు, అక్కడ ప్రోగ్రాం జరిగింది, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళమంటున్నాడే స్వామి అని అనుకున్నారు. భర్తతో చెప్పిందట, నువ్వేం ట్రై చేయమాక, నాకు ఇంట్రెస్ట్ లేదు, గురుసేవ విడిచిపెట్టి రావడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. చూడండి, అనుకోని విధంగా జస్ట్ అబ్బాయి ట్రై చేయడం, రాదు అనుకునే చేశారు కానీ వచ్చింది. మరి అమెరికాకి రావడం చూడండి, మరి అమెరికాకి ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు? టెక్సాస్కి వచ్చారు. ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఆశ్రమం? టెక్సాస్కి వచ్చింది. అంటే మరి ఇప్పుడు సేవ ఎవరికి లభించింది, భాగ్యం ఎవరికి వచ్చింది అని అంటే ఈ దంపతులకే వచ్చింది. అందుకనే గురువు ఏదైనా చెప్పినప్పుడు అది ఆచరించాలి, అంతే. పర్యవసానాల తర్వాత తెలుస్తాయి. చూడండి, ఇండియాలో ఉంటే నేను ఇంత టైం వాళ్ళకి దొరకను, 5 నిమిషాలు కూడా వాళ్ళకి దొరికే అవకాశం ఉండదు అక్కడ. మరి ఇక్కడ 5 నిమిషాలు కాదు, గంటలు దొరుకుతాయి. ఎందుకు? ఆ డిప్రెషన్ పోవాలంటే మనం కూడా ఎవరితో మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మండే నుంచి ఫ్రైడే వరకు ఎవరికి వారే యమునా తీరి. ఇంకా సాటర్డే సండే వస్తేనే గల్లు 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 అని తిరుగుతారు అంతే. ఈ 5 రోజులు మాత్రం వాడు గురువు అయినా, ఉపాసకుడైనా, ఫకీరైనా ఇట్లే ఉండాల్సి ఉంది, లేదా ధ్యానంలో ఉండాలి. ఈ రకంగా వీళ్ళకు మంచి బ్లెస్సింగ్ లభించింది. చూడండి, ఎప్పుడు కూడా గురువు ఏదైనా చెప్పినప్పుడు ఆ ఆజ్ఞను దాటరాదు. రీసెంట్గా 2 days బ్యాక్ ఒక సన్నివేశం జరిగింది అమ్మాయి జీవితంలో. మేము ఒక బిల్డర్ని కలవాలని చెప్పేసి కారులో వెళ్ళాలని బయటకు వచ్చాం. ఆ అమ్మాయి కూడా ఇంకా స్వామి అలా వెళ్ళగానే నేను కూడా ఇంటికి వెళ్తానని చెప్పేసి తన కారు తాను సిద్ధంగా పెట్టుకుంది. నేను కారులో కూర్చున్నాను. అమ్మాయి నువ్వు వచ్చి కూర్చో, మనం వెళ్దాం పదా అన్నాను. సరే స్వామి చెప్పాడు కదా అని చెప్పేసి కారు ఎక్కి కూర్చుంది. మరి ఏం జరిగింది? ఆ అమ్మాయి కారు పంచర్ అయ్యింది. ఒకవేళ కనుక ఆ కారులో అమ్మాయి తీసుకొని వెళ్ళింటే మరి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. చూసారా? కాబట్టి గురువు ఏదైనా చెప్పినప్పుడు వినాలి, అంతే. కూర్చోమంటే కూర్చోవాలా, పారిపోండి అంటే పారిపోవాలా. ఈ రకంగా మంచి అనుభవాలు పొందారు. ఇప్పుడు ఈ దంపతులకు బ్లెస్సింగ్స్. ఈ రకంగా రాధిక ఈరోజు రాధిక మాయిగా దీక్షాధారణ పొందడం జరిగింది, నామకరణం జరిగింది. నవీన్ కుమార్ దేవుగా నామకరణం జరిగింది.